చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనమందరం చక్కగా పాటలు పాడి యేసయ్య నామాన్ని మహింపరుచుకున్నాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి దీవెనలు దైవజనుడు పౌలు గారు ఈ విషయాలను చాలా చక్కగా దైవజనుడు పౌలు గారు తెలియచేశారు. ఈ రోజున ప్రేమేంద్రులారా, మరి నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ సన్నిధిలో దేవుని సన్నిధిలో నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నాకు విరోధంగా ఉండి మీరేమీ చేయలేరు అంటారు. అందుకని దైవజనుడు పౌలు గారు రోమాపత్రికలో ఒక మాట రాశారు. అక్కడ రాయబడిన మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక చిన్న వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైతే ఉందురు గాని ఆత్మచేత మీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు బ్రతుకుతారు, జీవిస్తారు. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుడు చక్కగా ఈ మాటను తెలియచేస్తున్నాడు. ప్రేమేంద్రులారా, ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు అంటుంటారు, అనేవంటి మాట ఏంటంటే, బ్రతుకుతున్నాను అని పేరు మాత్రమే ఉంది, కానీ జీవ శవంలా బ్రతుకుతూ ఉన్నాను. ఏదో నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఎందుకు దేవుడు నన్ను ఈ భూమి మీద ఇంకా బ్రతికిస్తున్నాడు అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎందరో మన జీవితంలో కనిపిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా ఆయన తెలియచేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, శరీరానుసారంగా మీరు ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఉందురు అంటాడు. ఎందుకంటే ఏ విషయంలో ప్రభు వారి మాట చెప్పారు? శరీరానుసారంగా అంటే ఒక మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర మరణం, రెండోది ఆత్మ మరణం. అందుకని ప్రేమేంద్రులారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నీవు నింపబడి పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభు సన్నిధిలో జీవించినప్పుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడతావో అప్పుడు నీలో శరీర క్రియలను ఏం చేయాలంట? చంపివేయబడాలి. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా అంటున్నాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైతే ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు అంటాడు. అంటే ఈ లోకంలో ప్రతి మనిషి జీవిస్తాడు, ప్రతివాడు ఈ లోకంలో బ్రతుకుతాడు. వాడు పాపి కావచ్చు, పుణ్యాత్ముడు కావచ్చు, ప్రభుని ఆశ్రయించిన వాడు కావచ్చు, ఆశ్రయించిన వారు కాకపోవచ్చు, దేవుని నమ్మినా నమ్మకపోయినా ఈ లోకంలో ప్రతివాడు బ్రతుకుతాడు. కానీ ఒకానొక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి స్థితి రాబోతుంది. ఆ సమయాన్ని నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత శరీర మరణం అయితే మరణించావు, కానీ ఆత్మ మరణాన్ని తప్పించుకోలేవు అని దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు. అందుకని ఆత్మ మరణాన్ని తప్పించుకోవాలంటే ఆత్మ ద్వారా శరీర సంబంధమైన క్రియలను ఏం చేయాలంట? చంపేసుకోవాలి, శరీర సంబంధమైన క్రియలు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం రాయబడిన మాట. అందుకని ప్రేమేంద్రులారా, రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక చిన్న మాట రాయబడింది. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? 11వ వచనం దయచేసి ఈ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల
మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనయ్యున్న మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే శరీర సంబంధమైన మరణం లేదా ఆత్మ సంబంధమైన మరణం నుండి తప్పించగలిగిన వాడు ఎవరై అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని చదవబడినటువంటి ఈ వాక్య భాగములో మనం గమనిస్తే ఇక్కడ చక్కగా అంటున్నాడు, మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనై ఉన్న మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడంట? జీవింపజేస్తాడు. ఇక చదవబడినటువంటి విషయంలో పౌలు గారు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటండి? శరీర సంబంధమైన విషయాల్లో చచ్చిపోయి ఉన్నాం. లోకానుసారమైన స్థితిలో మనం చనిపోయినటువంటి వారమై ఉన్నాము. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే తన ఆత్మ చేత ఆయన మనల్ని ఏం చేస్తాడంట? లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని జీవింప చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు ఒక మాట చెప్పారు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఏంటండి ఆయన అంటున్న మాట? ఏంటి? బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. ఈ మాట మీరు చెప్పగలరా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఏంటండి చావైతే నాకు లాభమే అని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? మీలో కొన్ని రహస్యాలు దాగి ఉంటాయి. కొన్ని అలవాట్లు, కొన్ని శరీర సంబంధమైన విషయాలను విడిచిపెట్టకుండా ఏంటండి దేవునికి తెలియదన్నట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. లోక సంబంధమైన వాటిలో పాలు పంపులు పొందుతూ మరలా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో ఉంటూ రోగాన్ని, శరీర సంబంధమైన రోగాను, వ్యాధి బాధలను అనుభవిస్తూ మరలా దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమని? అయ్యో నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అన్ని విధాలుగా నమ్మకంగా ఉంటున్నాను, ఎందుకు నాకు ఇలా వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటండి? తలనొప్పి ఎందుకు వస్తుంది? దగ్గు ఎందుకు వస్తుంది? జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? కడుపు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? నేను అన్ని విధాలుగా నమ్మకంగా పరిశుద్ధాత్మని సన్నిధిలో ఉన్నాను కదా అని తమ జీవితంలో ఎదుటి వాని ముందు మాట్లాడుతూ ఉంటారు. కానీ స్థితిగతులను ఎరిగిన వాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. మనుషులను మెప్పించగలవేమో కానీ, మనుషుల ముందు ఘనతను పొందగలవేమో కానీ, మనుషుల ముందు నువ్వు ఏదైనా చేయగలవేమో కానీ దేవుని ఎదుట నీవు ఏమి చాలలేవు. దేవుని ఎదుట నీవు నిలబడకుండా పోయే రోజులు కూడా వస్తాయి. ఆ రోజు రాకముందే నీ బ్రతుకును మార్చుకొని, స్థితిని మార్చుకొని పరిశుద్ధాత్మిక సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీవు జీవింపచేయాలనే ఒక ఆలోచన కలిగి ఉండాలనేది దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమని? మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనై ఉన్న మీ శరీరమును కూడా, చెప్పండి, ఏం చేస్తాడంట? చెప్పండి. చావునకు లోనై ఉన్న ఈ శరీరమును యుగయుగాలు బ్రతికేటట్లు దేవుడు కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని బ్రతికించాలంటే, నిత్యమయంలో ప్రభుత్వం కూడా ఉండాలంటే, ఆయన సన్నిధిలో నీవు ఉండాలంటే, యుగయుగాలు ఆయన సింహాసనం ఎదుట ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలంటే, నీవు దేవుని ఆత్మ ద్వారా శరీర సంబంధమైన క్రియలను చంపివేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పాము అందరికీ తెలుసు అండి, మీకు అందరికీ తెలుసు కదా. పాము అందరికీ తెలుసు. మీ మధ్యలోకి వచ్చింది అనుకోండి, పాముని ఏం చేస్తారు మీరు? దాన్ని చూసి ఏం చేస్తారు చెప్పండి? ఎటోళ్ళు పరిగెత్తారు. పాము వచ్చింది అని పరిగెత్తారు. పరిగెత్తి ఏం చేస్తారు చెప్పండి? పెద్ద కర్ర ఒకటి తెచ్చుకుంటారు. కర్ర తెచ్చుకోవటం ఎందుకంటే దాన్ని పట్టుకోవచ్చు కదా. పట్టుకుంటే కరుస్తుంది. కరిస్తే చెప్పండి ఏమైపోతాం? పాము కరిసింది అనుకో ఏమైపోతారు? చచ్చిపోతారని భయం తెలిసి తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? కర్ర తీసుకొచ్చి దాన్ని కొట్టి చంపేస్తారు. ప్రైజ్ ద లార్డ్. నిత్యము నువ్వు చావకుండా ఉండాలంటే దేవుని ఆత్మను పొందాలి. దేవుని ఆత్మను పొందిన వాడు శరీర సంబంధమైన క్రియల జోలికి వెళ్ళడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన ప్రతి వాడు కూడా శరీర సంబంధమైన వాటికి
చోటివ్వడు. లోకానుసారమైనటువంటి స్థితిని, లోకానుసారమైన వాటిని చోటివ్వడు. దానికి బానిసగా మార్చబడడు. దేవుని వాక్యానికి విధేయుడుగా భయముతోనూ భక్తితోనూ వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ లేనివాడు లోక సంబంధమైన వాటి అన్నింటినీ ఏం చేస్తాడండి? చెప్పండి. లోతు భార్యలాగా అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటాడు. దేన్ని చెప్పండి? దేన్నండి? విడిచిపెట్టిన వాటిని మరలా చెప్పండి చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని అప్పుడప్పుడు అంటారు, కుక్క ఏం చేస్తుందంట? తింటదే, అడావుడికి తింటదే. తిని 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 ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కువైపోయిన తర్వాత కక్కేస్తుంది. కక్కేసిన తర్వాత అటుపోయి కూర్చుంటుంది. అటుపోయి కూర్చొని మరలా ఏం చేస్తుంది? కొద్దిసేపు అయిన తర్వాత మరలా వచ్చి చూస్తుంది. చూసి ఏం చేస్తుంది? ఊరుకుంటుందా? ఊరుకుంటుందా? వదిలిపెట్టిన దాన్ని మరలా నువ్వు వెనక్కి తిరిగి చూస్తున్నావంటే నువ్వు ఎవరివి? ప్రైజ్ ది లార్డ్. మనిషిగా బ్రతుకుతున్న నీవు ఆత్మానుసారంగా నడిపించబడాలి, వాక్యానుసారంగా నడిపించబడాలి, దైవ భయము కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని విడిచిపెట్టిన దాన్ని విడిచిపెట్టి మరలా ప్రభువుని నమ్మి ప్రభు మార్గంలో ఉంటూ తిరిగి మరలా నువ్వు లోకంలో వెనక్కి తిరిగి చూస్తున్నావంటే నీ జీవితంలో నువ్వు బాగుపడే లక్షణాలు నీలో లేదు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని 13వ వాక్యంలో రాయబడిన మాట ఏంటి? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై మీరు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. శరీరసారంగా ఏంటండి? శరీరానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే మీరు చావవలసిన వారై ఉన్నారు. ఆ చావు ఎట్లా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని ఆ మరణం నీకు ప్రాప్తించకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలను నీవు చంపిన ఎడల నీవు బ్రతుకుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ ద్వారా నువ్వేం చేయాలంట? శరీర క్రియలను చంపివేయాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని మాటలు మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం రాయబడిన మాట. అందుకని మరొక విషయాన్ని కూడా దయచేసి మనం చూద్దాం. 15వ వచనంలో రాయబడిన మాట ఏంటి? ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారైతే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? భయపడుతున్నావు అంటే ఏంటంటే దానికి కారణము లేకపోలేదు. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ఈ 15వ వచనంలో రాయబడినటువంటి విషయాన్ని చూస్తే మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను చెప్పండి, దాస్యపు ఆత్మను పొందలేదు. మరి ఏం ఆత్మను పొందారంటే క్రీస్తు యేసు ఒక ఆత్మను మీరు పొందారు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు భయపడరు. అందుకని చదవబడినటువంటి విషయంలో ఇక్కడ చక్కగా చెప్తున్న మాట ఏంటంటే మీరు దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారైతే మనము ఏమని పిలుస్తాము? పరిశుద్ధాత్మని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు, దైవ భయము కలిగిన వాళ్ళు, వాక్యానుసారంగా నడిపించబడుతున్న వాళ్ళు ఆయన సన్నిధిలో ఏమని మాట్లాడతారంట? ఇదిగో ఇక్కడ చక్కగా ఆయన ప్రార్థన చేసేటప్పుడు విధేయతతో, వినయముతో, భయముతో, భక్తితో ప్రార్థన చేస్తారు. అందుకని దైవజనుడు పౌలు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మను కలిగిన వంటి వారందరూ ఎలా మాట్లాడతారంట? ఇక్కడ చక్కగా అన్నాడు 2 మాటలు. ఒకటి అబ్బాని, రెండోది తండ్రి అని దేవుని సన్నిధిలో మొరపెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి విషయాన్ని
మనం గమనించినట్లయితే ఈ 13వ వాక్యంలో దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చెప్పాడు. ఈ రోజున ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన నీవు శరీరానుసారంగానే ఉన్నావా లేక ఆత్మానుసారంగా నడిపించబడుతున్నావా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దైవ భయం కలిగి వాక్యానుసారంగా నడిపించబడుతూ ఉన్నావా లేక యేసదారుని వలె ఉన్నావా? చెప్పండి. యేసదారుడు ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? యేసదారు ఏం చేస్తాడు తెలుసా? ఇస్కరియోతు యూదా అని ఒకడు ఉండేవాడు. యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఎవరితో ఉన్నాడండి? యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభుకు పరిచయం అయినప్పుడు ఇస్కరియోతు యూదాను గురించి పేతురు కావచ్చు, ఆంద్రేయ కావచ్చు, యోహాను కావచ్చు, వీళ్ళందరూ ఇతని గురించి యేసు ప్రభుకు చెప్పారు. ఏమని? యేసు ప్రభువా, ఈడు మంచోడు కాదండి, ఇతను చాలా నమ్మక ద్రోహి, మంచోడు కాదు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు. అంటే దేనికి అర్థం తెలుసా? మీరు ప్రభు నమ్మి ప్రభు సన్నిధిలోనే నడిపించబడుతూ మరలా ప్రభు గాయాల్లోనే ఏలు పెట్టేవాళ్ళుగా ఉంటారు కొందరు. ఏంటండి? ప్రభు నమ్ముకొని ప్రభు మార్గంలోనే జీవిస్తూ అన్ని విడిచిపెట్టామని చెప్పుకుంటూ మరలా ఏం చేస్తున్నారండి? మరలా ఆయనకు గాయాల్లో ఏలు పెట్టినలాగా. కానీ ఒకటి మాత్రం గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వీళ్ళందరూ మాట్లాడుతుంటే యేసు ప్రభు వారి శిష్యులందరితో చెప్పారు. ఏమని? అతడు నాతో ఉండటం నాకు ఇష్టమైంది కాబట్టి దీని గురించి మీరు మాట్లాడవద్దన్నప్పుడు యేసు ప్రభు వారు కాముగా అయిపోయారు. ప్రైజ్ ద లార్డ్. ఇలాగే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసి ప్రజలందరికీ భోజనాలు పెట్టాడు. 3 రోజులు ప్రసంగం అయిపోయింది. ఆ తర్వాత వారికి అందరికీ భోజనాలు పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు వాటిని ఆశీర్వదించి ప్రజలందరికీ భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ప్రజలందరూ తిన్నారు. 12 గంపలు ఎత్తారు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక కిరీటమును అల్లి తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టబోయాడు. పెట్టబోతే యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? నీ కోరిక తప్పనిసరిగా, చెప్పండి, నీ కోరిక తప్పనిసరిగా నెరవేర్చే రోజులు వస్తాయి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నమ్మిన నీవు నీ కోరిక ఎలా ఉండాలి? నీ కోరిక ప్రభువుతో ఉండాలని కోరిక కలిగిన వాడిగా ఉండాలి. కానీ పనికిమాలిన పని చేసి పాపానికి బానిసైపోయి సాతానుకు దాసుడిగా మార్చబడి శాపాన్ని అనుభవిస్తూ నిత్య నరకాన్ని అనుభవిస్తావా? లేక ప్రభును వెంబడించి ఆయన వాక్యాన్ని విని మనసును మార్చుకొని మనిషిగా బ్రతుకుతావో? దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. 16వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ప్రార్థనకు వచ్చారండి. మీ బంధువుల పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొని మీరు వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లలు చేసే శాస్త్రాలు ఎదుటివాడికి నచ్చదు, మీకు నచ్చదు. నచ్చనప్పుడు సేవకుడు అక్కడ కూర్చొని ఉంటాడు. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మీరందరూ ఆ పిల్లలకి ఏమంటారు? చెప్పండి, ఏమంటారండి? ఇటు చూడండి, ఏమంటారు? రే పాస్టర్ గారు ఉన్నారా, అల్లరి చేయకూడదు, పాస్టర్ గారి ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు చెప్పండి? ఆ పిల్లల్ని అంటారు. సేవకుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా చేయకూడదు, అల్లరి చేయకూడదు. సేవకుల దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన పాస్టర్ గారు అని అంటారా లేదా? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే, చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ఇప్పుడు నాలో ఉన్నప్పుడు నేనేమంటాను? మీరందరూ, చెప్పండి, మీరందరూ దేవుని పిల్లలు. ఇప్పుడు మీరందరూ అనుకుంటారు ఏమని? ఇదిగో వీళ్ళందరూ దేవుని పిల్లలు. అదే ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? ప్రైజ్ ద లార్డ్. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని? ఇదిగో వీళ్ళందరూ దేవుని పిల్లలు. ప్రైజ్ ద లార్డ్.
నువ్వు పగలంతా పని చేస్తావండి, పగలంతా పని చేస్తావు, పగలంతా కష్టపడి పని చేస్తావు. నేను పనికి పిలిచినటువంటి యజమానుడు సాయంత్రానికి కావాలని ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు సరిగ్గా పని చేయలేదు, నీకు ఈరోజు నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోపోమంటే ఏమంటావు? చెప్పండి, ఏం చేస్తావు? తిరగబడతావా? తిరగబడవా? ఏం చేస్తావు? తిరగబడతావు. అవసరమైతే గొడవకు లేస్తావు, అవసరమైతే ఏది పడితే అది తీసుకుని వాడి మీద చెప్పండి ఏం చేస్తారు? ఏనాడు చూస్తున్నారు? ఏం చేస్తారండి? వాడి మీద తిరగబడతారు. ఏది దొరికితే అది దాన్ని తీసుకొని వాడు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాడు అంటారు, ఒరే ఆగ్రా బాబు, నీ ప్రవర్తన ఎలా ఉందో చూద్దామని నేను ఇలా అన్నాను, కానీ నీ కూలి డబ్బులు నాకెందుకురా? నీ కూలి డబ్బులు నేను ఉంచుకోవడానికి అంత దరిద్రుణ్ణి కాదు, నీ ప్రవర్తన ఎలాంటిదో చూద్దామని నేను ఆలోచన చేసి మాట చెప్పానంటాడు. అప్పుడు నేను ఏం చేస్తా తెలుసా? సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి నీకు వస్తుంది. దేవుని ఎరిగిన నీవు, దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే దేవుని ఎదుట నిలబడ్డ రోజును తల ఎక్కడ పెట్టుకుంటావు చూసావా? ఆ రోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఆ రోజు దేవుడు నిన్ను ఏమంటాడు తెలుసా? నా సేవకుడు నేను గర్దించలేదా? నా సేవకుడు నేను హెచ్చరించలేదా? నా సేవకుడు నేను బుద్ధి చెప్పలేదా అని అంటే చెప్పాడయ్యా, నేనే బుద్ధి తిని గడ్డి తిన్నాను, ఇప్పుడు నన్ను క్షమించమండి. కుదరదు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పనికి పిలిచిన యజమానుడు ఈ ప్రవర్తన ఎలా ఉందని పరీక్షించాలని అతను నిన్ను పరీక్షించడానికి చూస్తే నీలో ఉన్న రాక్షసత్వాన్ని ఏం చేసావంట? చెప్పండి, ఏం చేసావు? చూపించావు. అతడు నిన్ను ప్రేమించగలుగుతాడేమో, కానీ నీ రాక్షసత్వాన్ని పక్కన ఉండి చూసిన వాళ్ళు పొరపాటున కూడా నిన్ను దగ్గరికి రానివ్వరు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు జాగ్రత్త అనేది లేకపోతే నీ జీవితంలో నువ్వే నష్టపోతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? తన ఆత్మతో మనకు సాక్ష్యం. పరిశుద్ధాత్మను పొంది నువ్వు ఇతరుల ముందు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇతరుల ముందు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, ఇతరుల ముందు నీ విలువను కాపాడుకోవాలి, ఇతరుల ముందు నీ గౌరవాన్ని కాపాడుకోవాలి. అందుకని 13వ వచనములో ఈ వాక్యం రాయబడి ఉంది, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. శరీరానుసారంగా బ్రతుకుతావా? ఆత్మానుసారంగా బ్రతుకుతావా? దేవుని సన్నిధిలో సాక్షిగా జీవిస్తావా? దేవుడిచ్చిన సాక్షి జీవితాన్ని పాడు చేసుకొని సాతానుకు బానిసగా బ్రతుకుతావో? దేవుని వాక్యాన్ని వింటున్న నీవు తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో తీర్మానించుకొని ప్రార్థిస్తావో నీ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకునేటట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొలస్సీ పత్రిక, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట దయచేసి మనం చూద్దాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాత్మత్వమును, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను ఏం చేయాలంట? ఏం చేయాలి? వీటన్నిటిని ఏం చేయాలంట? వాటిని దూరము చేసేయాలి. ప్రైజ్ ది లార్డ్. వీటన్నిటి మనం ఏం చేయాలి? కావున భూమి మీదనున్న మీ అవయములు. ప్రైజ్ ది లార్డ్. ఏంటది? ఒకటి జారత్వము, అపవిత్రత, కామత్వము, దురాశ, గ్రహారాధన, ధనాపేక్ష. ఏంటండి?
ఇవన్నిటిని ఏం చేయాలంట మనము? చెప్పండి, ఏం చేయాలంట? చంపేసుకోవాలి. వాటన్నిటిని చంపేసుకోవాలి. వాటిని చంపకపోతే సాతానుడు నిన్ను చంపేస్తాడు. ఎలా? యేసు ప్రభు దగ్గరికి స్త్రీని తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. రాళ్లతో కొట్టి తరుముకుంటూ ఆమెను తీసుకొని వచ్చారు చంపేద్దామని. యేసు ప్రభు కంటపడ్డారు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభుతో చెప్పారు, ఇదిగో ఈమె పాపం చేయుచుండగా పట్టబడింది కనుక మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను చంపాలి అని అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కింద కూర్చొని ఏలితో రాస్తా ఉంటే, చంపుదామని వచ్చినటువంటి వాళ్ళు ఆ రాస్తున్న విషయాలను చూసిన ప్రతి వాడు అక్కడ కనపడకుండానే వెళ్ళిపోయారు. ఆ పరిధిలో కనపడలేదు. గల కారణం ఏమిటి? యేసు ప్రభు ఒక మాట చెప్పారు. ఏమని? నీలో పాపము లేనివాడు ఆమె మీద మొదట రాయి వేయమన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దురాశల మధ్యలో బ్రతుకుతూ, పాపము జీవితాన్ని జీవిస్తూ, శరీర సంబంధమైన విషయాల్లో ధనాపేక్షలు పడిపోయి లోకానుసారంగా జీవిస్తూ ఇంకా అనేకులకు నిందలు మోపుతూ ఉంటారు. అనేకుల మీద నిందలు వేస్తూ ఉంటారు. ఎదుటివాడిని అవమాన పాలు చేస్తూ ఉంటారు. వీడు శరీరానుసారంగా జీవిస్తూ ఎదుటివాడిని ఏం చేస్తుంటారండి? నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ మాట చెప్పి ఎప్పుడైతే ఏలుతో రాస్తూ ఉన్నాడో వీళ్ళు ఏం చేశారంట? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్. నీ శరీర క్రియలే నిన్ను చంపివేయాల్సింది. ఈరోజు నువ్వు బ్రతికావు గల కారణం ఏంటి తెలుసా? అక్కడ యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి. ఆమె శరీర క్రియలు, ఆమె దురాలోచన, దురలవాట్లు ఆమెను చంపటానికి ప్రయత్నించాయి. కానీ యేసు ప్రభు ఆమెను బ్రతికించాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఆమెను లేపి నిలబెట్టి, ఇదిగో నేను కూడా నిన్ను శిక్షించట్లేదు, ఇంక మీదట జాగ్రత్తగా వెళ్ళి బుద్ధి జ్ఞానంతో బ్రతకమని యేసే పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా దైవజనుడు పౌలు గారు అన్న మాట ఏంటి? కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము, ఇది ఎక్కడ ఉంటుందే? ఇదొక అవయవమే. మనిషికి గుండెకాయ ఉంటుందా? ఊపిరితిత్తులు ఉంటాయా? పేగులు ఉంటాయా? పొట్ట ఉంటుందా? ఉంటుందా? లేవా మీకు? అట్లాగే ఇదొకటి శరీరములో ఇదొక అవయవము. ఏంటిది? జారత్వము, అపవిత్రత, కామతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, లోభత్వమును, ఇవన్నిటి నువ్వేం చేయాలంట? చంపివేయకపోతే అవి నిన్ను చంపేస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో, లోక సంబంధమైన కోరికలను నువ్వు చంపివేయకపోతే అవి నిన్ను చంపుతాయి. అవి నిన్ను చంపివేయకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడికి రావాలండి? దేవుని ఆత్మను నీవు పొందుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. 2వ తిమోతి పత్రిక, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో రాయబడిన మాటను దయచేసి మనం చూద్దాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దైవజనుడు పౌలు యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు చెప్తున్నాడు. తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా ఆయన చేయలేదు. ఎవరో? యేసుక్రీస్తు వారు. ఏది కూడా విరోధంగా ఆయన
చేయలేదు. తన శరీరముతో, తన నోటితో, తన చేతులతో ఏది కూడా విరోధమైనది ఏది కూడా ఆయన చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు వారు పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు, పాపుల కొరకు నేను వచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చాను, నశించుచున్న ఆత్మలను రక్షించడానికి నేను వచ్చాను. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. అయితే మొదటి మాట ఏమన్నాడు తెలుసా? మనము నమ్మదగని వారమైనను ఆయన మాత్రము. చెప్పండి, ఇక్కడ దైవజనుడు పౌలు ఏమంటున్నాడు? మనమైతే, చెప్పండి, మనమైతే నమ్మదగిన వారము కాము. ఎందుకని? ఎవరు ఏదైనా చూపిస్తే అటు పరిగెత్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు ఏది చూపిస్తే పరిగెత్తడమే. ఏంటండి? వెనక ముందు ఆలోచన చేయరు. ఎవడు రాయేస్తే వాడు వెనకాల పరిగెత్తటమే. ఆ తర్వాత ఏమవుతుందో తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. చెప్పుడు మాటలను విని జీవితాన్ని పాడు చేసుకున్నవాడు చాలామంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదాను గురించి ఇలా చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారండి? చెప్పండి, ఏమన్నారు? అతడు నాకు ఇష్టమైన వాడు, అతడు నాకు ఇష్టమైన వాడు కనుక మీకెందుకు ఆ బాధ? ఎందుకన్నాడు అన్నమాట? అప్పటికైనా పక్షాతాప కలగదు వీడికి? అప్పటికైనా పక్షాతాప కలగాల లేదా? ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. సారాయి తాగేవాడికి, సిగరెట్ తాగేవాడికి, బీడీలు తాగేవాడికి. ఇంకా భూమి మీద నువ్వు బతుకుతున్నావు అంటే కారణం ఏంటి? గుర్తు రావాలి కదా. ఇస్కరియోతు యూదా ఎంత దుర్మార్గుడు అని తనకు తెలుసు, ప్రభువుకు తెలుసు. వీళ్ళందరూ చెప్పినా కూడా వీళ్ళందరిని కాదని యేసయ్య తనను ప్రేమించినప్పుడు అర్థం చేసుకోవాలి లేదా? అరే, వీళ్ళందరినీ కాదనుకొని పాస్టర్ గారు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు అని ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేయాలి. ఈ సంఘంలో నేనే గొప్పవాడిని, నా అంతటా లేడు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకుంటుంటారు. నువ్వు గొప్పోడని కాదు నేను ప్రేమిస్తుంది. ఇంకో నువ్వు పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు, దరిద్రతలో ఉన్నావు, దేవునికి విరుద్ధమైన స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి మార్తావనే నిన్ను దేవుడు, సేవకుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ఇస్కరియోతు యూదాను దేవుడు ప్రేమించాడండి. మారాడా? మనసు మారిందా? పక్షాతాపం కలిగిందా? కలగలేదు. ప్రేమించిన దేవుణ్ణి చివరికి అమ్మేశాడు. అమ్మేసి సంపాదించిన డబ్బు తిన్నాడా? తినలేదు. ఏమైపోయింది? ఆ డబ్బంతా నేలపాలైపోయింది. యేసు ప్రభుకు ముందే ఉరేసుకొని చచ్చిపోయాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? తన స్వభావమునకు విరుద్ధమైన కార్యం ఏది కూడా చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. మనం అంటుంటాం ఇప్పుడు, ఇది చాలా మంచోడండి, నెమ్మదస్తుడు, మంచి మర్యాద గలవాడు, ఇటువంటి అతని లోపాలు కనపడవు. ఏంటండి? ఏ లోపాలు కనపడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు ఏం తెలియజేస్తుంది? చెప్పండి, ఏం తెలియజేస్తుందండి? అందుకని దైవజనుడు పౌలు గారు ఇక్కడ చక్కగా చెప్పాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన మాత్రము, చెప్పండి, నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం.
పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారన్న సంగతి వారికి బయలు పరచబడును. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య ఎవరి కొరకు? యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చాడండి? చెప్పండి, ఎవరి కొరకు? తన కిరీటం పొందాలని వచ్చాడా? ఈ లోకంలో తన ఘనత పొందాలని వచ్చాడా? చెప్పండి, అందరు నన్ను మెచ్చుకోవాలని వచ్చాడా? ఎవరి కొరకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడంటే మన పాపములను కడగటానికి ఆయన వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని చూస్తే రాయబడినటువంటి మాట ఏంటి? మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు. ఎవరి కొరకు? ఈ సువార్త ఎవరి కొరకు? మా కొరకు కాదు, మీ కొరకు. మీకోసం మీ బ్రతుకులు మారాలి, మీ జీవితాలు మారాలి, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ చేతి పనులు కష్టార్జితం దీవెనకరంగా మార్చబడి సమాజంలో మనిషిగా బ్రతకాలని ఒక సేవకుడు సంఘాన్ని స్వార్థను ప్రకటిస్తున్నాడు. అందుకని ఇక్కడ చక్కగా రాయబడిన మాట, మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసిరనే సంగతి వారికి బయలు పరచబడెను. దేవదూతలు ఏం చేస్తున్నాయంట? ఆకాశం నుండి, చెప్పండి, ఆకాశం నుండి ఏం చేస్తున్నాయంట? తొంగి చూస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాక్యాన్ని వింటున్నావా అని చూస్తున్నాయి. ఏం చేస్తున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు అని చూస్తున్నాయి. అవి మందిరంలోనే కాదు చూసేది, నువ్వు వెళ్ళే మార్గాలు అంతట్లో చూస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉన్నా చూస్తాయి, బయటికి వెళ్ళినా చూస్తాయి, కారులో వెళ్ళినా చూస్తాయి, బైక్లో వెళ్ళినా చూస్తాయి, సైకిల్లో వెళ్ళినా చూస్తాయి. నువ్వు ఎక్కడ ఏం కొంటున్నావు, ఎక్కడ ఏం చేస్తున్నావు, ఇవన్నీ చూస్తూనే ఉంటాయి. చూడవా? ఏంటంటే అన్నీ చూస్తూనే ఉంటాయి. నువ్వేమనుకుంటావు చెప్పండి? నువ్వేమనుకుంటావు అంటే అసలు ఏమీ ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ అవన్నీ చూస్తూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా రాయబడిన ప్రతి విషయాలను కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని పేతురు పత్రికలో ఈ మాట రాయబడింది, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు ఈ సువార్త ప్రకటించిన వారి ద్వారా. ఎక్కడి నుంచి పంపబడిందంటే ఈ సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అక్కడ ద్వారాలు తెరిస్తేనే ఇక్కడ ధారాళంగా దయచేయబడుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ఈ వాక్య భాగాన్ని, చెప్పబడిన ప్రతి మాటలను కూడా మీ హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడిపించబడాలి. ఈ చివరి దినాలలో జాగ్రత్తగా మెలుకు కలిగి నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకొని ప్రభు నిత్య మహిమలో నీవు చేర్చబడాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. ఈ సమయాన్ని ప్రభువా ఇదిగో మాకు మీరు అనుగ్రహించారు. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో అవి నాటబడి నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొనుచును. సర్వకృపానిధివైన దేవా స్తోత్రం. మీరు గొప్ప దేవుడు, చాలిన దేవుడు. ఈ వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరినీ మీ మెండైన దీవెను దయచేయండి ప్రభువా. ఎవరికి వారే నీకు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నారేమో వాటన్నిటిని సరిచేసుకొని
నీ ఆత్మను పొంది నీ సాక్షిగా వారు జీవించినట్లు నీ మార్గాలు తెరవమని వేడుకొనొచ్చును. ఎందరో ఈ లోకంలో నశించిపోతున్నారు. ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి కుటుంబంలో అసమాధాన మధ్యలో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ మరలా నీ సన్నిధికి నడిపించండి. వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో అభివృద్ధిపరిచి నీ సాక్షిగా వారు స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మనికి సన్నిధి సహవాసం కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంతం సదాకాలం తోడుని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన